సొసైటీలో ఒక అపోహ ఉందండి. ఆర్మీ ట్రైనింగ్ అంటే చాలా కష్టతరమంగా ఉంటుంది. అది చాలా కష్టపడాలి. సరైన నిద్ర ఉండదు, తిండి ఉండదు, చలి, వాతావరణం అనుకూలించదు. బాడీని చాలా కష్టపట్టుకుని ఒక రాడ్‌లాగా తయారవ్వాలి. చాలా కష్టతరంగా ఉంటుంది అనేసి బాబోయ్ ఆర్మీ అంటారు. ట్రైనింగ్ కోసమే, ఎస్పెషల్లీ ట్రైనింగ్ కోసం. ఎందుకంత కష్టంగా ఉంటుందంటారు? నిజంగానే అంత కష్టంగా ఉంటుందా? అగైన్ 'లక్ష' సినిమా చూసుంటారు మీరు. ఆ! హృతిక్ రోషన్ ఎలా ఢిల్లీ స్కూల్లో తిరుగుతూ ఉండేవాడు, ఎట్లా ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళినప్పుడు నీళ్లు పోసేవాడు, లేట్గా వస్తే ఎట్లా పనిష్మెంట్ ఇచ్చారు. అవును. మనం ఇళ్ళలో ఎస్పెషల్లీ సివిల్ స్కూల్స్లో చదివిన వాళ్ళు, సైనిక్ స్కూల్స్లో, ఆర్ఐఎంసి, మిలిటరీ స్కూల్లో, బోర్డింగ్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఈ డిసిప్లిన్ త్వరగా ఫాలో చేయడం, రూల్స్ని ఫాలో చేయడం వాళ్ళకి తెలుసు. మనలాంటి సివిల్ స్కూల్స్లో చదివే వాళ్ళకి ఇది కొంచెం కష్టం. అది అలవాటు అయిపోతారు, లేకపోతే దెబ్బలు పెట్టి వాళ్ళు పనిష్మెంట్ కూడా ఉంటుందండి. ఉంటుందండి చేయకపోతే. ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి? పరిగెత్తడం, అంతేనా? పరిగెత్తడం, ఇది ఫ్రంట్ రోలింగ్ అంటారు. ఓకే. ఫ్రంట్ రోలింగ్ అంటే దాని తెలుగులో ఏమంటారో తెలియదు. అది వీపు అంతా గాయాలైతాయి ఫ్రంట్ రోలింగ్ చేస్తూ ఉంటాయి. లేకపోతే గోడ కుర్చీ వేయడం, గోడని తలకిందులుగా దాన్ని గోడని చేయడం. దానివల్ల బాడీ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది కదండి వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ల వల్ల. దానికని చెప్పి పనిష్మెంట్ కోసం చేయం, కానీ రొటీన్ చాలా చాలా బాగా ఉండేదండి. పొద్దున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీరు ఈ మధ్య యూట్యూబ్స్ లో చూసుంటారు. 75th యానివర్సరీ అయిన తర్వాత వాళ్ళు పెట్టారు. దాంట్లో యంగ్ బాయ్స్ ని వాళ్ళు లీడర్స్ గా మారుస్తారు. అదేంటి, మనం ఎలా అయితే ఉయ్యాలంటామో అది క్రైడిల్ ఫర్ లీడర్షిప్, సినిమా పేరే, వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్. ఎలా అయితే చిన్న పిల్లల్ని వాళ్ళు మలుస్తారో, రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మారుస్తారు. దాంట్లో ఆపర్చునిటీస్ ఇస్తారు. మనకి టాస్క్స్ ఉంటాయి, ఆ టాస్క్ ని చేయాలి. వాటిలో మనకి ప్రైడ్ ఉంటుంది, అహంకారం కూడా వస్తుంది. అంటే నేను ఇదేంటి సెకండ్ సెమిస్టర్లో నుంచి థర్డ్ సెమిస్టర్లో వస్తే అరే నేను సీనియర్ని అని, మిగతా వాళ్ళు నా మాట వినాలి అని. మా పైన వేరే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అలా 6 సెమిస్టర్స్ అక్కడ గడిచిన తర్వాత బాడీ టఫ్ అయిపోతుందండి. ఇక్కడ ఆ రోజుల్లో గేమ్స్ కి అంత ఆపర్చునిటీ, స్పోర్ట్స్ కి అంత ఆపర్చునిటీస్ ఉండేవి కావు. మామూలుగా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలోనే కొన్ని క్రికెట్ క్లబ్ అవి ఉండేవి. మా స్కూల్లో ఏదో బాస్కెట్ బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్ ఉండేవి. కానీ మిలిటరీలో స్పిరిట్ని, లీడర్షిప్ డెవలప్ చేయాలంటే టీమ్ గేమ్స్ కావాలి. ఆ టీమ్ గేమ్స్ క్రికెట్ లాగా కాదు. క్రికెట్లో ఒకడు కొడతాడు, తనకే ఆ ప్రాధాన్యత ఉంటుంది. మనం వాలీబాల్, ఫుట్బాల్, ఇది హాకీ, వీటిలో ఆడినప్పుడు అందరూ కలిస్తే తప్ప గోల్ కాదు. అందరూ కలిసి గోల్స్ కొడితే తప్ప, ఎదురు టీం కంటే ఎక్కువ కొడితే తప్ప మనకి వి కాంట్ విన్. అది టీమ్ స్పిరిట్. ఆ టీమ్ స్పిరిట్ లో ఒక్కొక్క అపాయింట్మెంట్, రైట్ అవుట్, రైట్ ఇన్, సెంటర్ ఫార్వర్డ్, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వహించి ఆ కెప్టెన్ చెప్పినట్టు వింటేనే వాళ్ళు గెలవగలరు. అట్లా ఎన్నో రకాలుగా లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్పిరిట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇది 14.5 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రేస్ ఉంటుంది. మొత్తం 3,000 మంది ఒకేసారి పరిగెత్తుతారు. సో దానికి ప్రాక్టీస్ చేయడానికి మాకు మొదటి రోజు నుంచి పరిగెత్తించేవాళ్ళు 10 కిలోమీటర్లు. ఇది నీస్ నొప్పి, అక్కడ నొప్పి, స్లోన్స్ ఆయింట్మెంట్, ఏదో లినమెంట్ ఉండేది, పెయిన్ రిలీఫ్, అవన్నీ పెట్టుకొని చేసేవాళ్ళం. ఫ్రాక్చర్స్ కూడా, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అయ్యేవి. దానికి కొంచెం కొన్నాళ్ళు రెస్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ అది పెద్ద పని చేయదు. అలా ఇది దృఢంగా తయారవుతారు.